హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే మేము ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసరికి బిగినర్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్. సో ఈ కోర్సు ఎవరెవరికి యూజ్ అవుతుందంటే నువ్వు ఒకవేళ డేటా అనలిస్ట్ అవ్వాలనుకున్నా, డేటా సైంటిస్ట్ అవ్వాలనుకున్నా, డేటా ఇంజనీర్ అవ్వాలనుకున్నా నీకు ఈ స్కిల్ అనేది మ్యాండేటరీ. సో ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఇట్ మే బి 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఏదైనా కానీ. ఓకే, ఈ బ్యాచ్ వచ్చేసరికి జూలై 10th అయితే స్టార్ట్ అవుతుంది. 45 days లైవ్ క్లాస్ అయితే ఉంటుంది. క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డ్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా మీకు డైలీ జాబ్ అప్డేట్స్ ఉంటాయి అండ్ రియల్ టైం ప్రాజెక్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూద్దాం. సో ఎస్క్యూఎల్ అంటే మీకు మెయిన్గా డేటా గురించి మాట్లాడాలి కాబట్టి ఫస్ట్ డేటా అంటే ఏంటిది, డేటాబేస్ అంటే ఏంటిది, అండ్ అదేవిధంగా రోస్ అంటే ఏంటివి, కాలమ్స్ అంటే ఏంటివి, టేబుల్స్ అంటే ఏంటివి, అట్లా మీకు బేసిక్ థింగ్స్ స్టార్ట్ చేసి అండ్ ఎస్క్యూఎల్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇచ్చి దాని తర్వాతకి మీకు కావాల్సిన డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించేసి, అంటే మనం వచ్చేసరికి ఒరాకిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒరాకిల్ ఇన్స్టాల్ చేయించేసి మీకు ప్రాక్టికల్ ఓరియంటెడ్గా తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అయితే సిలబస్ వచ్చేసరికి ఫస్ట్ డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే చెప్పిన తర్వాతకి ఇన్స్టాలేషన్స్ చేసుకుంటాము. దాని తర్వాతకి డిఫరెంట్ కమాండ్స్ అయితే నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే డిడిఎల్ కమాండ్స్ కానీ, డిఎంఎల్ కమాండ్స్ కానీ, డిసిఎల్ కమాండ్స్ కానీ, ఇట్లా ఎవ్రీథింగ్ నేర్చుకున్న తర్వాతకి మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేట్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి ఉంటుంది, లైక్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటాం. సో ఇవి నేర్చుకుంటాము. దాని తర్వాతకి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ నేర్చుకుంటాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్లో మనకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, మ్యాథ్ ఫంక్షన్స్ అని చెప్పేసి. సో ఇవి డిస్కస్ చేస్తాం. తర్వాతకి డేటా అగ్రిగేషన్లో మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ కౌంట్, సమ్, మిన్, మ్యాక్స్, ఇవి డిస్కస్ చేస్తాం. దాని తర్వాతకి జాయిన్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ సెంట్రల్ జాబ్స్కి ట్రై చేసినా లేకపోతే స్టేట్ జాబ్స్కి ట్రై చేసినా, కంప్యూటర్ సైన్స్ ఓరియంటెడ్గా మీరు ఏ జాబ్స్ ట్రై చేసినా కూడా ఎస్క్యూఎల్లో ఈ జాయిన్స్ టాపిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు డేటా అనలిస్ట్కైనా, డేటా సైంటిస్ట్కైనా, డేటా ఇంజనీర్కైనా వెళ్ళినా కానీ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ అయితే పక్కగా అడుగుతారు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జాయిన్స్ అయిపోయిన తర్వాతకి సెట్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం, సబ్ క్వైరీస్ గురించి డిస్కస్ చేస్తాం, డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ గురించి లైక్ డిస్కస్ చేస్తాం, సెక్యూరిటీ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ దాని తర్వాతకి ఇవన్నీ క్లియర్గా నీట్గా మీకు ఎవ్రీథింగ్ క్వైరీస్తో సహా అవుట్పుట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఓకేనా. సో మీరు సొంతంగా మీరు డేటా తీసుకొని ప్రతిదీ కూడా మీరు ఇక్కడ అనాలిసిస్ చేసే విధంగా మీరు నేర్చుకుంటారు ఎస్క్యూఎల్. ఓకే, సో ఇలానే నేర్చుకోవాలి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఇన్ కేస్ క్వైరీ ఇచ్చి ఇలా లైక్ ఏదైనా ఒక క్వైరీ ఇచ్చి నాకు ఈ అవుట్పుట్ కావాలి, ఇలా జనరేట్ చేయండి అని చెప్పేసి మీరు లైక్ ఎలా అంటే కేస్ అని అంటారు, టెస్ట్ కేస్ అంటారు, అట్లా మీకు ఇచ్చి చేయమన్నా కూడా మీరు కేస్ స్టడీ చేసే విధంగా మీరు నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీంతో పాటు సబ్ క్వైరీస్ కూడా నేర్చుకుంటారు. అండ్ మీరు ఇక్కడ మెయిన్గా పిఎల్ఎస్క్యూఎల్ స్టార్ట్ చేసుకున్నట్లయితే పిఎల్ఎస్క్యూఎల్ లైక్ స్టార్టింగ్ నుంచి అసలు ఏంటి పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా రాయాలి కోర్సు మనం అనేది ఎవ్రీథింగ్ నేర్చుకున్న తర్వాతకి మీరు కర్జర్స్ గురించి నేర్చుకుంటారు. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి డిస్కస్ చేస్తాము, స్టోర్డ్ ప్రొసెసర్స్ గురించి డిస్కస్ చేస్తాము, ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాము, ప్యాకేజెస్ గురించి డిస్కస్ చేస్తాము, అండ్ ట్రిగర్స్ గురించి, కలెక్షన్స్ గురించి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా టాపిక్స్ ఉన్నాయి. నేను ఓన్లీ మీకు టాపిక్స్ చెప్తున్నాను. మీరు ఒకవేళ లైక్ మన వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇస్తారు చూడండి, pythonlife.in అని చెప్పేసి, అండ్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారు. మీరు ఒకవేళ మీరు కాంటాక్ట్ అయినైతే మీరు టోటల్ సిలబస్ అయితే వాళ్ళు ఇస్తారు. చాలా సిలబస్ ఉంది. లైక్ మీకు ఎట్లాంటి డేటా అంటే ఏంటి తెలియదు కానుంచి మీ సొంతంగా మీరు ఎస్క్యూఎల్ క్వైరీస్ రాసి మీరు ఆ డేటాను అనాలిసిస్ చేసేంత వరకు ఎవ్రీథింగ్ తెలుగులోనే నీట్గా సిలబస్ అనేది కస్టమైజ్ చేసి ఉంచాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన డెమో కావాలన్నా మీరు సింపుల్గా ఏం చేసేది లేదు, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంది, దీన్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అండ్ అదేవిధంగా కోర్స్ ఫీ వచ్చేసరికి 3,999 అయితే ఉంటుంది. ఇది ఎక్కడ కూడా ఈ ఫీలో ఈ సిలబస్ ఇంత నీట్ తెలుగులో చెప్పే వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది, సో మిస్ అయితే చేసుకోకండి. ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ దీంతోపాటు చాలా ఫీచర్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్, డైలీ జాబ్ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వద్దంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, కామెంట్ చెక్ చేయండి, డీటెయిల్స్ ఉంటే కాల్ చేయండి, డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఎస్క్యూఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నేను చెప్పబోయే లైక్ ఈ రోల్స్ ఉన్నాయి కదా, డేటా అనలిస్ట్ కానీ, డేటా సైంటిస్ట్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, సో ఈ 3 రోల్స్కి అయితే మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అస్సలు మిస్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఎవరికైతే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి వీడియో ఇమీడియట్గా షేర్ చేయండి.